ఇది కార్యక్రమం అయితే ఇక భారత్ పాకిస్తాన్ మధ్య నిన్న జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్లో భారత్ పూర్తి స్థాయిలో పైచేయి సాధించింది. ఎక్కడ కూడా పాక్కు ఏ అవకాశం లేకుండా అన్నిట్లలో బౌలింగ్లో, ఫీల్డింగ్లో, తర్వాత బ్యాటింగ్లో అన్నిట్లలో కూడా పూర్తి స్థాయిలో పైచేయి ఇండియా సాధించి ఆసియా కప్లో పాకిస్తాన్ను చాలా చిత్తుగా ఓడించింది. 7 వికెట్ల తేడాతోటి పాకిస్తాన్ పరిస్థితి. ఇక నిన్న పాకిస్తాన్ క్రికెటర్లు అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత సహజంగా ఇరు జట్ల క్రీడాకారులు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, కానీ అలాంటిది ఏం లేకుండా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు. సో దానికి నిన్న దేశవ్యాప్తంగా చాలా సీరియస్ చర్చ జరిగింది. అసలు పాకిస్తాన్తోని మ్యాచే ఆడొద్దు, మనం ఆపరేషన్ సింధూర్ సందర్భంగా వాళ్ళు చేసిన మోసం మనందరికీ, పహల్గామ్ ఘటన మనందరికి మరొక ముందుకే మళ్ళీ పాకిస్తాన్తో క్రీడలు ఎందుకు అనేటువంటి ఒక సీరియస్ చర్చ జరిగింది. చాలామంది దానిపైన ట్వీట్లు చేసినారు, పాకిస్తాన్తో గేమ్ వద్దని చెప్పినారు, రద్దు చేసుకోవాలని చెప్పినారు. కానీ మొత్తానికైతే గేమ్ ఆడి ఓడించారు, అయిపోయింది. ఇది క్రికెట్కి సంబంధించినటువంటి అంశం.